మన కళ్యాణికి చాలా డౌట్స్ ఉన్నాయి. అందరు జెంటిల్మెన్స్ తోటి లెఫ్ట్ సైడ్లో చూడండి, ఆ బిల్డింగ్ ఆల్మోస్ట్ సింగపూర్లో ఉన్నట్టుంది. బెంగళూరులో సండే రోజు పట్టుకోరా పోలీసు వాళ్ళు. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, కరెంట్లీ టైం మార్నింగ్ 5:49 అవుతుంది. శుభోదయం అందరికీ. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో నిన్న నేను చెప్పినా కదా డిస్టింగ్విష్ జెంటిల్మెన్ రైడ్ అని చెప్పి. సో ఈ రైడ్ గత లాస్ట్ 12 years నుంచి ట్రాంప్ చేస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్. అండ్ మన ఇండియాలో కూడా ఈ రైడ్ జరుగుతుంది. నాకు తెలిసి నేను దగ్గర దగ్గర ఒక 4-5 years నుంచి ఈ రైడ్ అటెండ్ అవుతున్నా. అండ్ ఈరోజు ఇగో ఒక జెంటిల్మ్యాన్ లాగా, డిస్టింగ్విష్ జెంటిల్మ్యాన్ లాగా రెడీ అయ్యి, కింద మన బైక్ రెడీ ఉంది, అది తీసుకొని మనం ఈరోజు ఒక పాయింట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. సో చెప్పినా కదా ఈ రైడ్ మెంటల్ హెల్త్ కోసం. నేను ఇంకా ఇగో నా ఫ్రెండ్. హాయ్ కళ్యాణి. First time I'm going for ride. I don't have any idea. Let's see how things going. You're going for ride first time or you're going for like this for the ride first time? Going like this for the first time. First time, right? तो तुम सुबह में जो पूछ रही थी, क्या पूछ रही थी? I'm very much excited, guys, and let's see how things going on. See, my helmet is on. I'll show my face when I'll be in the ride. కళ్యాణి మార్నింగ్ నాతో అంటున్నాండే, ఎవరైనా వస్తారా అసలు ఇంత రెడీ అయ్యి మనం పోతున్నాం కదా, మనలా ఎవరైనా రెడీ వస్తారా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎవరు రెడీ వస్తారు ఏంటన్నది. హైదరాబాద్లో అయితే ప్రతిసారి చేస్తారు, రెడీ అవుతారు, అది చూసినా కానీ ఈసారి బెంగళూరులో ఎట్లుంటే అన్న సంగతి నాకు తెలియదు. లెట్స్ గో, వాంపే జాకే చెక్ करते हैं इंजी रोड के पास. పెళ్లి కోసం పోతుందంట పొద్దున్నే స్టోరీల మీద స్టోరీలు పెడుతుంది. యా, అంటే అమ్మాయిలతో మనం ఎక్కువ రైడ్ చేయలే కదా, ఇప్పుడు ఎక్కువ రైడ్ చేయలే కాబట్టి తెలియదు. చూడు, స్టోరీల మీద స్టోరీలు. పొద్దున రెడీ అయినప్పుడు ఒక స్టోరీ, కింది దిగిన తర్వాత ఒక స్టోరీ, పోయేటప్పుడు ఒక స్టోరీ. No, there is a song ना कि शादी के लिए बोलते नहीं कि मैं तो लहंगा चूरा पाके, but शादी तो करनी नहीं है, तो चलो राइड पे ही चलते हैं. చలో, ఆ దేవుడి పేరు తీసుకొని స్టార్ట్ చేసాం మనం ఈరోజు. జై బజరంగ్ బలి, తోడు దుష్మన్కి నలి, జై మందేరా. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. ఈరోజు సండే 18th May అండ్ డిస్టింగ్విష్ జెంటిల్మెన్ రైడ్. అబ్బా, ఎన్నిసార్లు చెప్తున్నా డిస్టింగ్విష్ జెంటిల్మెన్ రైడ్ అని చెప్పి. ఇన్నిసార్లు చెప్తే ఒక్కసారైనా మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడాలని చెప్పి చెప్తున్నా. చూడండి, గూగుల్ సెర్చ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది రైడ్ ఏం సంగతి అన్నది. అండ్ మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఈ ప్రపంచంలో అన్నిటికీ ప్లేస్ ఉంది, కానీ మెన్కే ప్లేస్ లేదు, మెన్కే ప్రేమ లేదు. हाँ, लद्दाख में भी 5 बजे उठाएंगे. तुम नहीं आ रही हो? 5 बजे नहीं उठाएंगे. लद्दाख में 5 बजे नहीं उठ सकते. हाँ, डोंट वरी कल्याणी, विल नॉट वेक यू अप एट 5 o'clock बिकॉज 5 o'clock को -डिग्रीज में रहेगा. हम भी नहीं उठेंगे, कोई नहीं उठेगा. हम उठेंगे सूरज आने के बाद में, लेकिन 5 बजे सूरज आ जाता है. नहीं, 5 बजे सूरज आ जाएगा तो नॉर्मली 7-8 o'clock तक गर्म हो जाएगा वहाँ पे. हाँ, हम लोग आराम से जाएंगे. लद्दाख ट्रिप हम लोग एंजॉय करेंगे, మస్త్ వ్యూస్ దేకేంగే. ఏం లేదు, కళ్యాణి కొన్ని డౌట్లు ఉంటాయి, అవి క్లారిఫై చేస్తున్నాను నేను. లదాఖ్లో మనం మస్తు వ్యూస్ చూస్తాం, మస్తుగా టైం స్పెండ్ చేస్తాం. రైడ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, వ్యూస్ ఎక్కువ ఉంటాయి. సో విల్ ఎంజాయ్, విల్ హ్యావ్ ఫన్, విల్ మేక్ ఇట్ మెమరబుల్. వస్తురు కదా మీరు కూడా లదాఖ్కి. ఇప్పటి నుంచి మా కళ్యాణి మస్తు ప్రిపేర్ అవుతుంది లదాఖ్కి. దే ఆర్ టెక్స్టింగ్ యూ. సో ఈ రోడ్ బెంగళూరు వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రోడ్ అనమాట. నిన్న ఈ రోడ్ క్రాస్ చేయడానికి మాకు ఇక్కడ నుంచి షోరూమ్కి పోవడానికి దగ్గర 40 to 45 minutes పట్టింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా నార్మల్గా సిగ్నల్స్ ఉన్నాయి అండ్ కొంచెం ట్రాఫిక్ కనిపిస్తుంది. అండ్ రోడ్ కూడా చూడండి ఎంత క్రేజీ ఉంది. లుక్ అట్ దిస్ బిల్డింగ్, నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి వ్యూ. పొద్దున నాకైతే విటమిన్స్ దొరుకుతున్నాయి నా కళ్ళకి. नो ट्रैफिक. यार कितना अच्छा है तुम्हारा बैंगलोर. सुबह में కొంచెం సేపటి తర్వాత సావు ట్రాఫిక్లా. ये बिल्डिंग कौन सा है? व्हाट इज दिस? दैट्स अ कोर्ट. ओ, कोर्ट ऑन द सेंटर ऑफ द रोड. चलो, होल्ड टाइट, नीचे गिर जाओगी नहीं तो. Which way? This way or straight? Alright guys, మనం రీచ్ అయిపోయినాం ట్రాంప్.
రెసిడెన్సీ. ఓకే, ఎంతమంది వస్తారా ఏం సంగతి అని చెప్పి అనుకున్నా. ఓకే, బాగానే వచ్చారు కొంతమంది అయితే. దెర్ విల్ బి. హౌ ఆర్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్? Everything is good. Wait, on which bike did you came? Ooh, media. ఆల్రైట్, సో మనం రీచ్ అయిపోయినాం ట్రాంప్కి. అయితే మీట్ కళ్యాణి, షీ ఈజ్ మై ఫ్రెండ్ హూ ఈస్ జాయినింగ్ టుడే విత్ అస్ ఫర్ దిస్ రైడ్. సో కళ్యాణి, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. Hey, hi everyone. My name is Kalyani. So basically, I'm chef, and right now because of him, I'm getting interest in bike rides and like in bikes and moto, like all the bike things and everything. So Traveling. You know, traveling. I have already interest in traveling, but I never travel by bike. This is my first time I'm gonna travel by bike. And secondary thing, I'm more excited for the Ladakh because ఎస్, ఇంకొక విషయం ఏంటంటే కళ్యాణి ఈజ్ the ఆల్సో most జాయినింగ్. important that I'm going Ladakh by bike. It's like, you know, life का सबसे adventurous trip होने वाला है for me. I don't know about you guys are coming or not. For me, it will be the best ever adventurous trip. Adventurous And I'm very much excited for it. यस, विल मेक इट हैपन. फर्स्ट तो हम लोग ये यहाँ पे अभी डिस्ट्रिक्ट जेंटलमैन राइड का मज़ा फुल लेते हैं, फिर बाद में పొద్దున్న లేచి రైడ్ చేసి ఫస్ట్ నాకైతే ఆకలి అవుతుంది. పొద్దున్న లేచి ఈ టైంకి లేచి అలవాటే లేదు. సో అందుకే ఈ ట్రామ్ షోరూమ్ పక్కకి ఒక మంచి రెస్టారెంట్ ఈ పొంగల్ ట్రై చేస్తున్నాం. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. This is better than I did. I tried there also. లోకల్ యూ నో ఎవ్రీథింగ్ హియర్. ఐఎమ్ ట్రైయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, బట్ ఇట్ ఈస్ గుడ్, వెరీ గుడ్. కళ్యాణికి చాలా డౌట్స్ ఉన్నాయి. So Vijay, ये ride क्यों है और क्या है? I'm seeing that everybody is there, like from young generation to old generation, all men are here. So what is that? Like how it is exactly happening? सो दिस इज कॉल्ड डिस्टिंग्विश जेंटलमैन राइड. सो ये राइड हर साल ये मंथ में इसलिए करते हैं क्योंकि मेन के मेंटल हेल्थ के लिए और प्रोस्टिट्यूट कैंसर के लिए ये राइड करते हैं. और यहाँ से जो भी फंड कलेक्ट करते हैं ना, वो फंड वो कैंसर हॉस्पिटल के लिए जाता है. और आज के दिन बैंगलोर में नहीं, पूरा भारत में राइड हो रहा है. और इसके साथ यूरोप में, यूएस में, हर जगह पे ये राइड हो रहा है. Yeah, all over the world. ऑल ओवर द वर्ल्ड डिस्टिंग्विश जेंटलमैन राइड हो रहा है. First time I get to know about the brand. I was not even knowing about the brand. See how dumb I am. సి मैं भी देखो अभी నేనంతా హిందీలో చెప్తే మా వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాదు. సో డిస్టింగ్విష్ జెంటల్మెన్ రైడ్ అంటే ఇట్ ఈస్ ఫర్ మెన్ మెంటల్ హెల్త్ అండ్ ప్రాస్టేటిక్ క్యాన్సర్. ఆర్ ఈ రైడ్ మొత్తం ఇండియాలో సేమ్ డే వేస్తారు. అండ్ ఇండియానే కాకుండా మొత్తం వరల్డ్లో వేస్తారు. లైక్ యూఎస్ కానీ యూరోప్ కానీ ప్రతి ప్లేస్లో వేస్తారనమాట. అండ్ ఈ రైడ్ నుంచి కలెక్ట్ చేసిన ఫండ్స్ అన్ని ఎవరైతే ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అందిస్తారనమాట. ఇప్పుడు మనం కూడా అయితే రైడ్కి వచ్చి కొంచెం మాత్రం ఫండ్ ఇచ్చినాం కదా, ఆ ఫండ్ అక్కడికి వెళ్తాం. చలో లెట్స్ రైడ్. లెట్స్ రైడింగ్. మచ్చా ఈజ్ లీడింగ్, కోల్ ఈజ్ లీడింగ్. మనం ఇప్పుడు అఫీషియల్లీ అందరు జెంటల్మ్యాన్స్ తోటి ఈ జెంటల్మ్యాన్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 2 RS స్ట్రీట్ టేబుల్స్ ఉన్నాయి, 765 వెనకాల ఒక బాన్విల్ ఉంది. వావ్. కానీ బెంగళూరులో సండే రోజు పట్టుకోరా పోలీసు వాళ్ళు. దే ఆర్ ఆల్సో జాయినింగ్ అవర్ రైడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బండి చూడండి. ఈ బండి పైన పిల్లని ఎట్లా కూర్చున్నాడు చూడండి. పిల్లని మొత్తం వన్ సైడ్ కూర్చున్నందుకు బండి చూడండి ఆల్మోస్ట్ ఇట్లా క్రాస్ పోతుంది. ఎప్పుడైనా సరే పిల్లియన్ లాగా కూర్చుంటే రైడర్కి పిల్లియన్ ఉన్నాడన్న విషయమే తెలియదు. పిల్లియన్తో పాటు అంటే రైడర్తో పాటు పిల్లియన్ కూడా లీన్ కావాలి. బాడీ బ్యాలెన్స్ అనేది రైడర్ లాగానే ఉండాలి. పిల్లియన్ కూర్చోవడం అంత ఇంపార్టెంట్ అండ్ పిల్లియన్ అంత బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. అప్పుడే మోటార్ సైకిల్ అనేది మన రైడర్ కంట్రోల్ ఉంటుంది. లేకుంటే ఈ బండి చూడండి మొత్తం ఇట్లా సింగిల్ సైడ్గా పోతుంది. లుక్ ఎట్ దిస్. నాకు కూడా ఇట్లా ఒక టీం కావాలి. నేను ఎక్కడికైనా రైడ్ చేసినప్పుడు ఇట్లా నా ఫొటోస్ వీడియోస్ తీయడానికి. చాలాసార్లు మనం రైడ్ చేస్తాం, ఇట్లా ఫోటోలు వీడియోలు అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. హైవే అంతా సూపర్ బైక్స్ తోటి వేడిగా ఉంది. గరం ఏడ చూసినా సరే పుట్ 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 పుట్. ఎందుకంటే ఇది నాకు తెలిసి బాన్విల్స్ అనుకుంటేవి. ఒకటేమో స్ట్రీట్ విన్ ఉంది, ఇంకోటేమో బాన్విల్ ఉంది. మంచిగా ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ ఉన్నాయి. ఆహా, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంది వీటి వెనకాల పోతుంటే. ఆ సౌండ్ వింటుంటేనే ఏదో పెద్ద మ్యూజిక్ లెక్క కనిపిస్తుంది నాకైతే. గుండె లోపల ఆహా ఏదో రాగాలు తీగలు తెగుతున్నట్టు రాగాలు ఉన్నట్టున్నాయి. బాబా. కానీ ఇట్లాంటి సేమ్ సౌండ్ కావాలనుకుంటే మనము రాయల్ ఎన్ఫీల్డ్ది ఇంటర్సెప్టర్ కానీ బేర్ 650 కానీ కొనుక్కొని
ఫ్రీ ఫ్లో ఎగ్జాస్ట్ వేసుకుంటే దానికి ఉంటుంది సౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మనం ఆల్మోస్ట్ సిటీ బయటికి వచ్చేసినాం. ఇంతకుముందు సిటీ సెంట్రల్లో ఉండే. విత్ ఇన్ నో టైం నాకు తెలిసి జస్ట్ ఒక 15 minutes అయింది అంతే. చూడండి బెంగళూరు వెదర్ డ్రాస్టిక్గా మారుతుంది. ఇంత ప్లెజెంట్గా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఈరోజు ఇంత మంచిగా ఉంటానని చెప్పేది ఎక్స్పెక్ట్ చేయలే. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ వెదర్ ఫర్ ఎ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఆర్ హైవే రైడ్. ఇంత మంచిగా వెదర్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు మనం ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా నడిపించాలి, ఎందుకంటే మనం రైడింగ్ గేర్స్ ఏం వేసుకోలేదు. డిస్టింగ్విష్ జెంటిల్మెన్ రైడ్ అని చెప్పి ఒక సోషల్ కాజ్ని సపోర్ట్ చేస్తూ బండి నడిపిస్తున్నాం. సో ఈరోజు మనము 1కి 2కి 3కి 4కి 6 సైడ్లు కళ్ళు పెట్టుకొని నడిపించాలి. కింద పడ్డామనుకో తొడలు మోకాళ్ళు అన్నీ రాసుకపోతాయి, చీరకపోతాయి. ఇప్పుడే నేను ఒక బిల్డింగ్ చూసినా కాక, అమ్మ ఇటువంటి బిల్డింగ్ ఈడు ఉందన్న విషయం నాకు తెలియదు. మస్తు డ్రోన్ షాట్లు చూసినా నేను ఈ బిల్డింగ్వి. ఇగో నా లెఫ్ట్ సైడ్లో చూడండి, ఆ బిల్డింగ్ ఆల్మోస్ట్ సింగపూర్లో ఉన్నట్టుంది. 2 బిల్డింగ్ల మధ్యలో వాక్వే కూడా ఉంది. అరే పోదాం పక్కా ఆడికి పోయి డ్రోన్ షాట్ చేద్దాం. కళ్యాణి ఆడికి తీసుకోవా, కళ్యాణి నన్ను డ్రోన్ షాట్ కావాలి నాకు దాన్ని, సరేనా? యాక్చువల్గా ఈ బైక్లో డీసెంట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఉంది. స్పెషల్లీ దీని టార్క్ ఏదైతే ఉందో లైక్ 70-80 kilometers వరకు కూడా ద వెయిట్ ఈస్ పుల్లింగ్. ఇట్స్ అమేజింగ్. నాకు మస్తు అనిపించింది. టార్క్తో పాటు దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా ఇట్స్ క్రియేటింగ్ సమ్ ఫన్. మనం హైవే పైన బండి నడిపిస్తున్నప్పుడు ఇట్స్ క్రియేటింగ్ దట్ ఫన్, ఇంకా గుంజాలి అని చెప్పి. బట్ ఇట్ హ్యాస్ పవర్. ఈజీగా 120, 130, 140 కూడా వెళ్ళిపోయింది ఇది. ఇట్స్ రియలీ ఫన్ బైక్ టు రైడ్. దట్స్ 120 km/h. గ్రూప్ రైడ్లో ఫస్ట్ టైం ఇట్లా 120 km/h దాకా నడిపిస్తున్నాను. 120, 130. ఇట్లాంటి బైక్స్ చూడాలంటే బెంగళూరులో వీకెండ్లో ఈ టోల్గేట్ దగ్గరికి వస్తే చాలు మస్తు బైక్స్ కనిపిస్తాయి. ఇప్పుడే ఒక ఫెరారీ, ఒక ల్యాంబోర్గిని పోయింది. అబ్బా ఏం పోయింది ల్యాంబోర్గిని అయితే. అది రోడ్ మీద పోతున్నట్లేదు, ఫ్లైట్లో ఇట్లా గాల్లో ఎగురుతున్నట్టుండే. జస్ట్ ఇట్లా రన్వే మీద పోయి అడపోయి టేక్ ఆఫ్ అవుతుంది అన్నట్టు పోతుండే. హలో నాకు ఈ మొత్తం రైడ్లో బాగా అనిపించింది ఈ బైక్. ఖతర్నాక్ ముంగట ఫేరింగ్ వేసి దాన్ని ప్రాపర్గా జీటీ అంటే ఇట్లా ఉండాలని చెప్పి తయారు చేసింది మనోడు. సింగిల్ సీట్, అది కూడా క్రేజీ ఉంది జీటీ. ఇది క్రోమ్ ఫినిష్లో అమేజింగ్. రాంగ్ మీటప్ పాయింట్లో ఆగిండే మనం. ఇది రైట్ మీటప్ పాయింట్. ఇక్కడ ఇంకా కొంతమంది రైడర్స్ కూడా జాయిన్ అవుతారు ఏంది వచ్చేసారు ఆల్రెడీ. వేరే షోరూమ్ నుంచి వచ్చారు అనుకుంటా. ఓ మై గాడ్, అనుకున్నా బెంగళూరులో రైడర్స్ తక్కున్నారని చెప్పి. బాగానే వచ్చారు జనాలు. వావ్, హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఏం ఉంది బాయ్ ఆ స్కూలు. దీనమ్మ ఇట్లాంటి స్కూల్ కూడా ఉంటుందా? ఫస్ట్ టైం చూస్తున్నాను నేను బెంగళూరుకి. అంటే ఈ సైడ్ రూట్ ఎప్పుడు రాలే నేను. ఓ అమిత్ యూనివర్సిటీ కూడా ఉంది, ఈయన ఉంది. ఫైనలీ వీ హ్యావ్ అరైవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఏదైనా ప్లేస్కి సక్సెస్ఫుల్లీ రీచ్ అవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఏందో నా కెమెరాలో బ్యాటరీ ఇంత తొందరగా అయిపోయింది. ఎంత పెద్ద బ్లాగ్స్ చేసినా బ్యాటరీ అయిపోదు. ఈరోజు చాలా తొందరగా అయిపోయింది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈవెంట్ ద్వారా మనము ప్రొస్థెటిక్ క్యాన్సర్ గురించి అండ్ మెంటల్ హెల్త్ గురించి ఫండ్స్ రేజ్ చేసినాం. ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. అండ్ మీరు కూడా వీలైతే తెలుసుకోండి మెన్స్ ప్రొస్థెటిక్ క్యాన్సర్ అంటే ఏంది, అది ఎప్పుడు వస్తుంది ఏంది అన్నది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఈ బండిని ఇప్పటిదాకా ట్రాఫిక్లా హైవేలా
మస్తు అంటే మస్తు రెప్ చేసినాను. నేను రెప్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ బండిలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ థింగ్ ఈజ్ దాని ఇంజన్. ఎంత నన్న ఇంజన్ని కొట్టు దానిలోకి వెళ్ళి వేరే ఎక్స్ట్రా నాయిస్ ఇంత కూడా వస్తలేదు. జబర్దస్త్ తయారు చేసారు ఇంజన్ అయితే, దానికైతే ఒప్పుకోవాలి. ఇది 14,000 కిలోమీటర్స్ ఆల్రెడీ తిరిగింది. ఇప్పుడు నార్మల్గా హిమాలయన్ బైక్ది ఇంజన్ తీసుకుంటే దానిలోకి వెళ్ళి ఆ ట్యాపెట్ నాయిస్ అని చెప్పి అదని ఇదని అన్నెసెసరీ నాయిస్ చాలా వస్తాయి, కానీ దీనిలో అన్నెసెసరీ నాయిస్ ఇంత కూడా లేదు. మీరు జస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు. ఆ ఎగ్జాస్ట్ తంపు కూడా ఒక బీఫీ తంపు ఉందన్నమాట. ఆ బీఫీ తంపు మనము థ్రాటల్ ఇస్తుంటే వన్స్ మనం ఎప్పుడైతే 4,500 RPM ముంగడు పైకి పోతామో క్రేజీ బీట్ వస్తుంది. అండ్ బండి నడిపిస్తుంటే ఆ ఫీలింగ్ అనేది, ప్రీమియం ఫీలింగ్ అనేది కలుగుతుంది. నాకైతే మస్తు నచ్చింది బండి. బాయ్, ఐల్ సీ యూ సూన్. చలో వీలీ వన్ మోర్ ఎడిషన్ ఆఫ్ డిస్టింగ్విష్ జెంటిల్మెన్ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం ఇంటికి వచ్చే లోపల 12:30 ఎగ్జాక్ట్లీ 12:35 అవుతుంది. అమ్మో, ఇట్ వాస్ గుడ్ అంతమందితో రైడ్ చేయడం. బెంగళూరులో కూడా కొంచెం కాంటాక్ట్స్ అయినాయి, నాకు బాగా అనిపించింది. ఆహా, కానీ మీరు మాత్రం ఈ బ్లాగ్ని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బెంగళూరులో నంది హిల్స్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను చెప్పిన మన వాళ్ళు నంది హిల్సే సజెషన్లు ఇస్తున్నారు. నంది హిల్స్ కాకుండా వేరే ఏమైనా ప్లేసెస్ ఉంటే కూడా చెప్పండి. వేరే ట్రైల్స్ లైక్ ఆఫ్ రోడ్ ట్రైల్స్ ఏమైనా ఉంటే మన సావిత్రిని తీసుకొని పోదాం. అండ్ కొన్ని ఎక్సైటింగ్ కాంటెంట్ కూడా నేను ప్లాన్ చేసిన. నాకు ఒక ఫ్రెండ్ కనిపించి, ఒక ఫ్రెండ్ కలిసిండు కదా పర్ల్ అని చెప్పి, మనోడి దగ్గర 800cc ఇంటర్సెప్టర్ ఉంది. సో ఆ ఇంటర్సెప్టర్ ఒకసారి నడిపిద్దాం. అండ్ అది ఎట్లుంటుంది అన్నది మీకు కూడా చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మనం వెళ్ళి కలిసి మనోడి గ్యారేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాం.